నమస్తే, వెల్కమ్ టు ఎంకే టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మనకున్న సందేహాలు ఏంటో నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. సార్, ఈ మధ్యకాలంలో ఎప్పటి నుంచైనా మనకున్న పెద్ద ధర్మ సందేహం ఏంటంటే దేవుడికి చేసే దీపారాధన ఏంటి? అసలు దీపారాధన ఎలా చేయాలి? దీపారాధన చేసే పద్ధతి ఏంటి? ముందుగా దీపారాధనతో మొదలు పెడదాం. ఆ తర్వాత ఒత్తులని, నూనె అని చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. ఈరోజు అవన్నీ నివృత్తి చేయాలి మీరు. కాబట్టి ముందు అసలు దీపారాధన విధానం ఎలా చేయాలో చెప్పండి. మంచి ప్రశ్న వేశారండి. అసలు ఈ విషయం గురించి కాస్త ప్రారంభించకపోయే ముందు అసలు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకునే విషయం చెప్పారు. శ్రీ దుర్గా పరాదేవతాయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రేక్షకులకు నమస్కారం. అయ్యా, ప్రధానంగా ఈ యొక్క దీపారాధనకి సంబంధించినటువంటి విషయంలో చాలామంది చాలా రకాలైన తప్పిదాలు చేస్తున్నారు. అసలు దీపారాధన ఎందుకు చేయాలి? దీపారాధన ఎందుకు చేయాలి? చేయాల్సిన అవసరం ఉందా? మామూలు దేవుడికి నమస్కారం పెడతావు అయిపోదా? ఎందుకు మనం దీపారాధన చేస్తున్నాం అంటే, మనలో ఉన్నటువంటి అంధకారమైన చీకటిని దూరం చేసుకోవడానికి, జ్ఞానం వైపు మనం వెళ్ళడానికి ఒక అద్భుతమైనటువంటి మార్గమే ఈ దీపారాధన. ఈ దీపారాధన అనేది విశేషమైనటువంటి, అంటే మనకు అందుకే అంటారు, భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరాట్ దివ్యజ్యోతి నమోస్తుతే. అందుకని అటువంటి ఈ అంధకారమైనటువంటి చీకటి, ఈ మాయా అనేటువంటి చీకటి నుండి మనని దూరం చేసుకుంటూ జ్ఞానం వైపు, భగవంతుడి దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నట్లుగా ఈ దీపం ప్రత్యక్ష దైవ స్వరూపం. ఎందుకంటే అగ్ని దైవ స్వరూపం, అదేవిధంగా మనకు సూర్యుడు ప్రత్యక్ష దైవ స్వరూపం. అంటే ఈ యొక్క దీపంలోని దేవుణ్ణి మనం భావన చేస్తూ, ఆ స్వరూపాన్ని అక్కడ దేవుణ్ణి భావన చేస్తూ, మన యొక్క అంధకారమైనటువంటి ఈ యొక్క మాయని దూరం చేసుకుంటూ జ్ఞానం వైపు ప్రయాణం చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ ఈ దీపారాధన. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఓకే, దీపారాధన పద్ధతులు అంటే ముందుగా స్నానం చేసి ఎలా నిలబడి కూర్చొని ఇలా దీపాలు పెట్టడం. అంటే ఉన్న ఇంట్లో ఒక రూము ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రత్యేకించి పూజ గది ఉండదు, వాళ్ళు ఎలా దీపారాధన చేసుకోవాలి? ముఖ్యంగా ఈ దీపారాధనలో కూడా చాలామంది చాలా రకాల తప్పిదాలు కూడా చేస్తున్నారండి. ఏంటంటే చాలామంది దీపారాధన చేసేటప్పుడు దీపానికి సంబంధించి దేవుడి పటం ఉందనుకోండి, సపోజ్ దేవుడి పటం ఇటు ఉంది, దేవుడి పటం ఇటు ఉంటే దీపారాధన దేవుడి వైపు మనం ఒత్తి పెట్టాలి. ఓకే, ఇది చాలా అందరికి, అంటే తూర్పు వైపు పెట్టాలా, పడమ దేవుడి వైపా, మన వైపు. అది చాలా మంది, నేను ఎన్నో పెద్ద పెద్ద నేను దీనికి సభలకు కూడా వెళ్ళినప్పుడు చాలా ఇవే తప్పిదాలు చేస్తూ ఉంటారు. అక్కడ కూడా నేను ఇవే చెప్తూ ఉంటాను. ఏమిటి అంటే, దీపారాధన చేసేటప్పుడు దీపం స్వామి ఎటు ఉన్నాడు, అటువైపు ఒత్తి ఉండి అటు వెలుగుతూ ఉండాలి. దీపం ఎప్పుడు స్వామి ఎటు ఉన్నాడు, స్వామి ఫోటో ఎటుందో అటువైపు దీపారాధన పెట్టి మనం దీపారాధన చెయ్యాలి. కానీ ఏం చేస్తారంటే, ఆ దీపం ఒత్తి మన వైపు చూపించినట్టు మన వైపు చూపించి వెలిగిస్తారు. మనకు దీపారాధన చేసుకున్నావా, దేవుడికి దీపారాధన చేస్తున్నావా? ఇది దేవుడికి దీపారాధన చేస్తున్నటువంటి విషయం. కాబట్టి అది కాస్త చాలా తప్పిదాలు, కొంచెం శోచనీయ అంశం అనుకోండి. అయితే దీపారాధన అంటూ ఎప్పుడు కూడా దేవుడి వైపు ఒత్తి పెట్టి అటువైపు దీపారాధన చేయనటువంటి ప్రధానమైనటువంటి ఒక ముఖ్య విషయం. అయితే ఈ దీపారాధనలో కూడా చాలా మంది ఎన్ని ఒత్తులు పెట్టాలి, ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే ఫలితాలు వస్తాయి అనే విషయం గురించి వస్తే, ఒక్క ఒత్తి అనేది ఎప్పుడూ కూడా వెలిగించకూడదు. ఓకే, ఒక ఒత్తి దీపారాధన ఎప్పుడు కూడా ఆ సమయంలోనే, మనిషి ఇదైనప్పుడు ఆ సమయంలో ఒక ఒత్తి పెట్టి దీపారాధన చేస్తారు. కాబట్టి ఒక ఒత్తితో ఎప్పుడూ దీపారాధన చేయకూడదు. మనకి శాస్త్రంలో ఒక మాట ఉంది. ఏమిటి అంటే కొంతమంది ఏం చేస్తుంటారు, 2 ఒత్తులతో దీపారాధన చేస్తూ ఉంటారు. కానీ శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, సాధ్యం త్రివర్తి సంయుక్తం, త్రివర్తి అంటారు. అంటే 3 ఒత్తులతో వేసి దీపారాధన చెయ్యాలి. అంటే ఇప్పుడు 3 ఒత్తులు కలిపి 3 ఇట్లా వేరేలాగా? లేదు, 3 ఒత్తులు కలిపి, ఒక ఒత్తి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి దానితో దీపారాధన చేయాలి. కొంతమంది ఏంటంటారంటే జీవాత్మ పరమాత్మ,
రెండు ఒత్తులు పెడతారు. జీవాత్మ అనేది మనం, పరమాత్మ అనేది ఆయన. ఆ రెండింటిని ఏకంగా చేసి దీపారాధన చేసే విధానం. అంటే ఈ జీవాత్మ అనేది ఆ పరమాత్మలో ఐక్యం అవ్వాలి కదా. అసలు మనకు మామూలుగా ఏం చెప్తాం, చాలా మంది చిన్నపిల్లలకు అడుగుతూ ఉంటాం మనం, వాట్ ఈజ్ యువర్ గోల్, ఏంటి నువ్వు పెద్దగా ఏమవుదాం అనుకుంటున్నావు అని చాలా మంది అడిగితే వాళ్ళు ఏమంటారు, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఇది అది ఏదో అంటూ ఉంటారు. అప్పుడప్పుడు చూసి నాకు కొంచెం నవ్వొస్తూ ఉంటుంది. నేను కూడా, అంటే మనం కూడా అంతే ఆదిలో వచ్చినటువంటి వాళ్ళమే. అయితే మన గోల్ ఏమిటి అంటే ఈ జీవాత్మ అనేది పరమాత్మలో ఐక్యం. మనం ఒక విస్ఫోటనం చెంది మనం భూమి మీదకి వచ్చాం. ఒక విస్ఫోటనం చెంది ఆ పరమాత్మ నుండి జీవాత్మగా మనం భూమి మీదకి వచ్చాం. వాట్ ఈజ్ అవర్ గోల్ అంటే యూ షుడ్ వాంట్ టు ఆ యొక్క తత్వాన్ని తెలియజేసేది దీపారాధన అని కూడా కొన్ని పురాణాలు, కొన్ని స్మృతులు కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే రెండు ఒత్తులు అంటే జీవాత్మ పరమాత్మని ఏకం చేసి దీపారాధన చేసే విధానం, ఎవరి సాంప్రదాయ విధానం చేసేది. రెండు ఒత్తులతోనే దీపారాధన చేయొచ్చు. కానీ మనకి స్మృతి దీంట్లో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం, మూడు ఒత్తులతో ఏకంగా చేసి ఒక ఒత్తి, అదే మూడు ఒత్తులు కలిపి దీపారాధన చెయ్యాలి అన్నటువంటిది. అది కూడా దేవుడు ఎటు ఉంటాడో అటువైపు ఒత్తి ఉండి వెలిగించాలి. ఇది ప్రధానమైనటువంటి విషయం. అది కాకుండా చాలా మంది చాలా రకాల నూనెలు వాడిస్తూ ఉంటారు. పామ్ ఆయిల్ అని, ఇవని అవని ఏవేవో కొంతమంది వాడుతూ ఉంటారు. నేను అందరిని ఉద్దేశించి చెప్పండి, ఒక్కొక్కరు కొంతమంది దీపారాధించారు. కానీ ఒక్కొక్క విషయానికి సంబంధించి ఒక్కొక్క మనం దాని ఏమంటారు ద్రవ్యం బట్టి, అందులో వేసిన ద్రవ్యం బట్టి మనం దీపారాధన. నెయ్యి దీప సర్వత్రా శ్రేష్టదాయకం. ఆవు నెయ్యి, అది కూడా గేదె నెయ్యి కాదు, ఆవు నెయ్యితో దీపారాధన చేయడం అనేది సర్వత్రా శ్రేయోదాయకం. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి అని మనకి పురాణ ప్రోక్తం, పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ద్వారా లక్ష్మీదేవికి ప్రీతి, లక్ష్మీ ప్రాప్తి అని. అదే విధంగా ఇంకోటి ఏమిటయ్యా అంటే దాన్ని ఏమంటారు, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా గ్రహ దోషాలు కూడా పరిహారం అవుతాయి. అదే అంటే నువ్వులతో ప్రతిరోజు చేయకూడదు, ఓన్లీ శనివారం చేయాలని కొంతమంది ఈ మధ్య కాలంలో అంటున్నారు. లేదండి, నువ్వుల నూనెతో దీపారాధన నిత్యం చేసుకోవడం అనేది కూడా శనివారమే చెయ్యాలి. దీనికి ప్రామాణికం అంటూ ఉండాలి, శాస్త్ర ప్రమాణిత శాస్త్ర, ఏదైనా ప్రమాణం ఉండాలి. ప్రమాణం లేకుండా మనం మాట్లాడకూడదు కదా. దీపారాధన చేయడానికి మనకి కావాల్సిన పదార్థం అంటే ద్రవ్యం కావాలి. అది నువ్వుల నూనెతో కూడా వాడుకుని దీపారాధన చేసుకుంటే గ్రహ దోషాలు పోతాయి. ఇంకోటి ఏంటంటే ఆ దీపారాధన, నువ్వుల నూనె తాలూకా దీపారాధన చేసినప్పుడు ఎందుకు శ్రేయదాయకం అంటే, నువ్వుల నూనె దీపారాధన చేయడం ద్వారా శని సంబంధమైనటువంటి దోషాలు కూడా, శనేశ్వరుడు సంబంధించిన దోషాలు కూడా పోతాయి. ఎందుకు అంటే ఆ నువ్వుల నూనె అయిపోయిన తర్వాత దాని నుంచి దీపారాధన పొగ వస్తుంది. ఆ పొగ శనేశ్వరుడు హృదయ కుహరాలికి సంబంధించినటువంటి వాడు అని జ్యోతిష్ శాస్త్రం కూడా చెప్తూ ఉంటుంది. అంటే ఈ నువ్వుల నూనెతో దీపారాధన చేసినప్పుడు ఆ పొడి కట్టి ఆ కొండెక్కిపోతుంది దీపారాధన అయినప్పుడు, అందులోంచి ఒక రకమైన వాసన వస్తుంది. ఆ వాసన మనం పీల్చడం ద్వారా హృదయ కుహరాల్లో సంబంధమైనటువంటి దోషాలు ఉన్నా కూడా పోతాయి. అది మనకి సైన్స్ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. తద్వారా శనేశ్వరుడు స్వామి కూడా మనకి అనుగ్రహిస్తాడు అన్నటువంటి భావన కూడా ఉంది. కాబట్టి ఇది నువ్వుల నూనెతో దీపారాధన చేయడం అనేది. అదేవిధంగా కొబ్బరి నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు. అదేవిధంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే సర్వకామ సిద్ధి, అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా విప్ప నూనె అంటారు. విప్ప నూనెతో దీపారాధన చేస్తే అంటే పూర్వజన్మ చేసిన పాపాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోతాయి. రెండోది ఏంటంటే శివుడికి చాలా ప్రీతి అంటారు. విప్ప నూనెతో దీపారాధన చేయడం ద్వారా శివుడు అనుగ్రహం మనమే చాలా కలుగుతుంది అని మనకి పెద్దలు వాక్యం. కాబట్టి ఈ విధంగా ఇంకా విశేషమైనటువంటి కార్యసిద్ధి అని ఉంటాయండి. విశేషమైనటువంటి కార్యసిద్ధి అంటే మనం ఏమైనా మనసులో సంకల్పం చేసుకుని ఒక 40 రోజులు అలా దీపారాధన చేద్దాము, లేకపోతే ఏదైనా ఒక అనుష్ఠాన ప్రక్రియ ఒక 40 రోజులు అంటే దీక్షలో ఉన్నాం, దీపారాధన చేయాలనుకున్నప్పుడు మూడు వర్ణాలు కలిగినటువంటి, అంటే వర్ణం కాదు, 3 ద్రవ్యాలు, అంటే ఉదాహరణకి నువ్వుల నూనె, విప్ప నూనె, అదేవిధంగా కొబ్బరి నూనె, ఇలా ఈ రకంగా 3 నూనెలు కలిపి దీపారాధన చేస్తే విశేషమైనటువంటి కార్యసిద్ధి జరుగుతుంది అని మనకి ఇది కూడా పెద్దలు చెప్తారు. కాబట్టి ఈ విధంగా దీపారాధన అంటే ఈ నూనెతో దీపారాధన చెయ్యాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి. నాకు ఇంకొక సందేహం, అంటే దీపారాధన చేసే సమయం ఏంటంటే, కొంతమంది ఏమో ఉదయం లేవగానే దేవుడికి పూజ చేసే ముందు వెలిగిస్తాం, అలాగే సంధ్యా సమయం
ఏది బెటర్? మనకి ఎక్కువ పుణ్యం కలగాలంటే ఉదయం చేయాలా, సాయంత్రం పూట చేయాలా? ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఈ ఈ భాగం కొంచెం చెప్తే కొంచెం ఎవరికైనా కొంచెం ఇబ్బంది కలగచ్చు. పర్లేదు చెప్పండి. కానీ యథార్థం చెప్పాలి, శాస్త్రంలో విషయం తెలియజేయాలి. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చెయ్యాలి అని అంటుంది మనకి పురాణాలు కూడా అవే తెలియజేస్తున్నాయి. ఋషులు కూడా అదే ఋషి వాక్యం కూడా అదే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటారంటే ఉభయ కాలాల్లో దీపారాధన చెయ్యాలి. ఉభయ కాలాల్లో అంటే ప్రాతకాలము అదేవిధంగా సాయంకాలము సంధ్యోదయ కాలంలో దీపారాధన చేస్తే దేవతల ఇంట్లో తిరుగుతూ ఉంటారు అని పెద్దల వాక్యం కూడా. కానీ కాలంలో ప్రస్తుత కాలంలో ఎవరు పాటిస్తున్నారండి? ఎవరు కూడా అదేదో కోవిడ్ కాలంలో వచ్చినప్పుడు కాస్త దీపారాధన కూడా చెయ్యని వాడు కూడా దీపారాధన చేస్తూ ఉండడం, ఆ కోవిడ్ కాలంలో కూడా ఎప్పుడు దీపం వెలిగించిన వాడు కూడా అగరబత్తులు ధూపాలతోని అంతా హడావిడి చేసేసారు. కానీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? కాబట్టి ఏంటంటే ఉభయ కాలాల్లో ప్రాతకాలము సాయంకాలం రెండు కాలాల్లో కూడా దీపారాధన చెయ్యాలి అనేది మనకి పెద్దలు వాక్యం. ఋషులు ప్రోక్తం కూడా అదే విషయాలు చెప్పారు. అయితే రెండు సమయాల్లో చేయలేని వాళ్ళకి ఏది ఏ సమయంలో చెయ్యాలి అంటే బ్రాహ్మీ ముహూర్తం. అయితే సాయంకాలం ఏమిటి అంటే గోధుల వేళ, అంటే సుమారుగా 5:30 నుండి 6 మధ్యలో కాలంలో 6, 6:15 మహా అయితే 6:30, 5:30 నుండి 6:30 మధ్యలో. ఇంకోటి ఏమిటంటే సాయంకాలం ఎందుకు అంటే ఆ సమయం ఎందుకు అని చెప్తారంటే శివుడు తాండవం చేస్తూ ఉంటాడు సాయంకాలం. ప్రతి నిత్యం కూడా శివతాండవం జరిగే సమయం అది. కాబట్టి ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు చాలా ఆహ్లాదంగా ఇచ్చేస్తున్నప్పుడు దేవతలందరూ కూడా నిత్య ఇవన్నీ వాయిద్యకారాలను వాయిస్తూ ఇచ్చేస్తున్నప్పుడు ఆ సమయంలో దీపారాధన చేసే ద్వారా విశేషమైనటువంటి ఫలితం మనకి కలుగుతుంది అని ఒక వాక్యం. అదేవిధంగా లేదు దాన్ని ఏమంటారు ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తంలో, ఎందుకంటే ప్రస్తుత దైనందిన జీవనంలో ప్రతి మనిషి కూడా బిజీ లైఫ్లో పడిపోవడం, రాత్రి భాగం 11, 11:30 అవుతున్నది పడుకునేసరికి. ఇంకా ప్రాతకాలం ఎక్కడ నిద్రలు లేచి ఇవంతా అయ్యేది. అయితే మొత్తం మీద పూర్తిగా వదిలివ్వడం కన్నా కాస్త సుమారుగా అంటే ప్రాతకాలం 6, 6:30 లోపల దీపారాధన చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి విషయం. లేదు అంటే 6:30 దాటిన తర్వాత ఇంకెప్పుడు చేసుకున్నా పర్వాలేదు, కానీ పూర్తిగా వదిలేయకుండా చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా దీపారాధన చేయడం ద్వారా ఇల్లు అభివృద్ధిలోకి వస్తుంది. ఇంట్లో దీపారాధన అనేది అందుకే పూర్వం అనేవారు శివలింగం లేని శివాలయం లేనటువంటి ఊరు శ్మశానంతో సమానం, శివలింగం లేనటువంటి దీపారాధన చేయనటువంటి ఇల్లు అది ఒక దీనితో సమానం. ఇంకా పదం నేను ఉపయోగించడం ఇష్టం లేదు, దానితో సమానం అని అంటారు. కాబట్టి నిత్యం దీపారాధన అనేది ఇంట్లో జరుగుతూ ఉండాలి. కాబట్టి ఇది విషయమైనటువంటి. అయితే దీపారాధన చేసినప్పుడు చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఏ దాంట్లో పెట్టి దీపారాధన చేయాలి అంటే ప్రమిదలో పెట్టి మట్టి ప్రమిదలో దీపారాధన చేయొచ్చా, స్టీల్ కుందుల్లో దీపారాధన చేయొచ్చా, ఎందులో పెట్టి దీపారాధన చేయాలి? మీరు ఎందుకు ముందు ప్రథమంలో మీరు అడిగారు మొత్తం ఈ దీపారాధన సంబంధించిన మొత్తం సమూలమైనటువంటి విషయాన్ని గురువు గారు అని. అందుకని విషయం ఏంటంటే మట్టి దీపారాధన చేస్తే ఇంట్లో సౌఖ్యం అనేది సిద్ధిస్తుంది, మనశ్శాంతి అనేది సిద్ధిస్తుంది. అదేవిధంగా దానికి కూడా చెప్తున్నా, ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త ప్రమిదిలో దీపారాధన చెయ్యాలన్నటువంటి అది ఎక్కడా లేదు. అంటే ఇప్పుడు ఒక ప్రమిది మట్టి ప్రమిదిలో దీపారాధన చేసామనుకోండి, మళ్ళీ మార్చేసి కొత్త ప్రమిది వాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రమిదిని చక్కగా శుభ్రం చేసుకుని చక్కగా దాంతో దీపారాధన చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు ప్రమిది అంటే యజమాని కాస్త ఇబ్బంది అవుతుంది, వీడు ఎండిపోతాడు కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది ప్రధానమైనటువంటి. ఇంకా దాన్ని ఏమంటారు, అప్పుడప్పుడు పక్షంకి ఒక 15 రోజులకు ఒకసారి అంటే మార్చుకోవచ్చు, మట్టి ప్రమిద మార్చుకోవచ్చు వాళ్ళు స్తోమత బట్టి, అది విషయం ఏంటంటే. ఇంకా లేదు మాకు స్తోమత ఉందండి అంటే వెండి ప్రమిదిలో దీపారాధన చేయడం సర్వత్రా మంచిది. దేవతానుగ్రహం కూడా కలుగుతుంది. వెండి శక్తి లేని వాళ్ళు పంచలోహాలతో సంబంధమైనటువంటిది, అదేవిధంగా దాని ఏమంటారు ఇత్తడి సంబంధమైనటువంటి విషయాల్లో కూడా దీపారాధన చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకా శక్తి ఉందన్నవాడు బంగారంలో కూడా ప్రమిదలో కూడా దీపారాధన చేసుకోవచ్చు. స్టీల్ అదేవిధంగా స్టీల్ సంబంధమైనటువంటి దీపారాధన విషయం అంటే స్టీల్, అదేవిధంగా ప్లాస్టిక్, అదేవిధంగా వీటిలో మాత్రం
దీపారాధన అనేది చెయ్యకూడదు. ఈ స్టీల్ దాన్ని ఏమంటారు, కుందుళ్ళు, అవును. స్టీల్ కుందుల్లో కానీ ప్లాస్టిక్ కొత్తగా ఏవో పెంగాని ఏవో ఇవి వచ్చాయి, దాంట్లోని దీపారాధన అనేది నిషిద్ధం. అవి అట్లా చేయకూడదు. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇంకా అదేవిధంగా దీపారాధన చేసేటప్పుడు చాలా మంది అగ్గిపుల్లతో దీపారాధన చేస్తారు. అది కరెక్ట్ కాదు. దానికి చాలా మంది దీపారాధన అగ్గిపుల్లతో కూడా చేయొచ్చు, పర్వాలేదు అని అంటారు. మా గురువులు మా గురువులు మాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే కాస్త అగ్గిపుల్లతో అగరబత్తి వెలిగించి అగరబత్తితో దీపారాధన చెయ్యాలి, డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. మా పెద్దలు, ఎందుకంటే ఈరోజు పెద్దలు చెప్పే వాక్యం మనం వినకపోవడం వల్లే మనం ఈ విధంగా అవుతున్నాం. మొత్తం మన ఆచారాలు సాంప్రదాయాలు అన్నిటికీ కూడా మనం కాస్త తిలోదకాలు వదిలేసే, తిలోదకాలు అంటే మీకు అర్థమై ఉంటుంది, ఈ మన ఆచారాలు సాంప్రదాయాలన్నిటికీ కూడా మనం తిలోదకాలు వదిలేసాం. ఎందుకంటే పెద్దల మాట విని ఉంటే పెద్దవాళ్ళ మాట చెద్దన్నం మూట అని మనకి మనకి వాక్యం చిన్నప్పుడు మనం చదువుకున్నటువంటి విషయం. కాబట్టి ఆ పెద్దల మాట వదిలేయడం వల్లే మనం ఈ విధంగా అయిపోతున్నాం. కాబట్టి పెద్దలు చెప్పినటువంటి వాక్యం ఏంటంటే అగ్గిపుల్లతో దీపారాధన చేయకూడదు. దానికి ఏమిటంటే అగరబత్తి పొల్లతో దీపారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతారా ఆయన అని చెప్పరు. కాబట్టి నేను నాకు తెలిసిన శిష్యులు, నాకు తెలిసిన వారందరికీ అదే విషయం చెప్తున్నా, మీ టీవీ మాధ్యమం ద్వారా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాను. అయితే దీపారాధన చేసినప్పుడు మంచి పఠించవలసిన శ్లోకం ఒకటి ఉంది. ఏమిటి అంటే, భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతి నమోస్తుతే. మరొక్కసారి, భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతి నమోస్తుతే అంటూ ఆ దీపంకి నమస్కారం చేసుకుని దీపదేవతాయై నమః అంటూ ఆ దీపదేవత, ఇది చదవడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తే మీ యొక్క ఇష్టమైనటువంటి దేవతని మనసులో తలుచుకుంటూ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి అనుకుంటూ అదిగైనా చెప్పుకోవచ్చు. లేదు అంటే దీపదేవతాయై నమః అంటూ కూడా దీపాన్ని నమస్కారం చేసుకుంటూ 2 అక్షతలు దీపం మీద దీపారాధన చేస్తుంటే 2 అక్షతలు వేసి దీపారాధన నమస్కారం చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా దీపారాధన చేసిన తర్వాత కాస్త పట్టిక బెల్లము లేకపోతే పట్టిక పంచదార అంటే కలకండ ముక్కలు, చక్కెర, లేదు ఖర్జూర పళ్ళు, సర్వత్రా శ్రేయదాయకం పూర్ణ ఫలం అంటారు ఖర్జూర పళ్ళు, ఎండు ఖర్జూరం. ఇది దీపారాధన చేసిన వెంటనే కాస్త అవసరార్థే మహానివేదనం అని కాస్త అది చూపించడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నదండి. ఈ విధంగా చేయడం ద్వారా మంచి ఫలితాలు కలిగి కుటుంబం అంతా ఉత్తమమైనటువంటి అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి అవకాశం అనేది సూచిస్తున్నారు. నైస్ సార్, బాగుంది. అలాగే దీపారాధన చేసే మొత్తం పద్ధతి అంతా తెలియజేశారు. దీపం వెలిగించిన తర్వాత అనుకోకుండా ఆరిపోతే దాన్ని అశుభంగా భావించాలా, అసలు ఏంటి ఇప్పుడు ఈ మధ్య పెద్దగా ఉన్న అదే ఇప్పటివరకు దీపారాధన రూల్స్ అని చెప్పారు. వెలిగించిన దీపం త్వరగా ఆరిపోయింది అనుకో, కొండెక్కిపోయింది. ఆ కొండెక్కడం శుభమా అశుభమా, దేనికి సంకేతం? మంచి ప్రశ్న. చాలా మందికి సెంటిమెంట్లు ఉంటాయి. అందులో అమ్మలు, ఆడవాళ్ళు, మాతృస్వరూపులు, వారందరూ ఏమిటి అంటే దీపారాధన చేసినప్పుడు వెంటనే కాస్త ఏదో గాలికో లేకపోతే ఆ ఒత్తి సరిగ్గా ఇది అవ్వకో కొండెక్కిపోయేసరికి వాళ్ళకి ఏదో నెగిటివ్ థింకింగ్ అనేది వచ్చేస్తుంది. అయితే దానికి సంబంధించి అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడు కాస్త శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ నారని అంటూ ఆ రాముడి యొక్క నామస్మరణ చేయడం, లేదు అంటే కృష్ణాయ నామస్మరణ చేసుకుంటూ ఉండడం. అదేవిధంగా లేదు అమ్మవారికి సంబంధించినటువంటి ఇవేవి మాకు రావు అనుకుంటే ఓం నమ శివాయ అంటూ శివపంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు పఠనం చేసి మరీ ఒకసారి దీపారాధన చేస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. అమ్మ మంగళం ఎందుకు దీపారాధన అయిందో నాకు మంగళాన్ని ప్రసాదించు, నా ఇంటికి సంబంధించి శుభాన్ని ప్రసాదించు అంటూ మరీ ఇంకొకసారి దీపారాధన చేస్తూ నెగిటివ్ భావన చేయకుండా పాజిటివ్తో దీపారాధన చేయడం ద్వారా పాజిటివ్ జరుగుతుంది. యద్భావం తద్భవతి అని మనకి మాట ఉంది. మనం ఏ విధంగా భావన చేస్తామో అదే విధంగా ఫలితాలు అనేది కలుగుతాయి. ఏదో గాలి కారిపోయింది లేకపోతే ఇంకో రకంగా కారిపోయింది అనుకుంటూ మనం భావన చేస్తే మరియు దీపారాధన చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అందుకే అంటారు మనకి యతో భావ తతో మనః, యతో మనః తతో క్రియ, యతో క్రియ తతో ఫలః అని. కాబట్టి
కాబట్టి మన భావన యద్భావం తద్భవతి, మన భావన ఎట్లా ఉంటుందో ఫలితం ఆ విధంగా సిద్ధిస్తుంది. కాబట్టి మనం మంచి భావనతో ఏదో కొండెక్కింది సరే, అది ఏ రకంగా కొండెక్కిందో, మామూలుగా గాలి గాలి వల్ల ఆరిపోయిందో, లేకపోతే ఇంట్లో దోషం వల్ల ఆరిపోయిందో, ఏదైనా సరే కాస్త ఆ సమయంలో మరొకసారి దేవుడికి నమస్కారం చేసుకుని దీపారాధన చేసి హారతి ఇవ్వడం ద్వారా, మంగళహారతి ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. దీపారాధనలో ఉన్న విశేషం ఏంటి, చేయాల్సిన పద్ధతులు ఏంటి, వాడాల్సిన నూనెలు ఏంటి, పూర్తిగా తెలియజేశారు సార్. ధన్యవాదాలండి. నమస్కారం అండి. కాలే వర్షోదు పర్జన్య, పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహిత, బ్రాహ్మణా సంతు నిర్భయ, స్వస్తి, శుభమస్తు.